Hi, welcome to SV Maths channel. Inter Maths 1 EMR trigonometric ratios up to transformations. So exercise 60. So exercise 60 introduction kuda అయిపోయిందమ్మా. So problems exercise 60 problems. Okay? చూడండి. Prove that sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degrees. Sin 50 degrees minus sin 70 plus sin 10 degrees అని ఇచ్చారు. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి? 0. sin 50 degrees minus sin 70 plus sin 10 degrees is equal to 0 అని ప్రూవ్ చేయాలి. ఓకే, చూడండి సొల్యూషన్. సో ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాం. ఎల్హెచ్ఎస్ ఏంటి? ఎల్హెచ్ఎస్ sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degrees. ఓకేనా? సో చూడండి, sin 50 మైనస్ sin 70 ఇది ఎట్లా ఉంది? ఫార్ములా రూపంలో ఉంచండి. sin 50 మైనస్ sin 70 sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది. చూడండి ఫార్ములా sin c మైనస్ sin d ఫార్ములాస్. sin c మైనస్ sin d ఫార్ములా అమ్మా 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. సో ఇదే కదా. సో లాస్ట్ క్లాస్లో చెప్పానమ్మా, లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ చెప్పాను. sin c మైనస్ sin d ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకేనా? సో ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. 2 cos c అంటే 50 డిగ్రీస్. ఓకే, 50 ప్లస్ 70 బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. సో 50 డిగ్రీస్ మైనస్ 70 డిగ్రీస్ బై 2. ఓకేనా? ఓకేనమ్మా. ప్లస్ sin 10 డిగ్రీస్ సేమ్ యాజ్ ఇట్గా వేసేయండి. ఓకే, సో 70 ప్లస్ 50 ఎంతమ్మా? 2 cos 70 ప్లస్ 50 అంటే 120 కదా, 120 డిగ్రీస్ బై 2 ఇంటూ sin 70లోంచి 50 తీస్తే ఎంతమ్మా? 20 కదా. సో మైనస్ 20. ఓకే, బై 2 ప్లస్ sin 10 డిగ్రీస్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? సో నెక్స్ట్ 2 cos చూడండి ఇదంతా ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది 60. 2 cos 60 డిగ్రీస్ ఇంటూ అర్థమవుతుందమ్మా sin 10. ఇక్కడ ఒకసారి చూడండి, సైన్ ఆఫ్ ఇక్కడ -10 ఉంది. ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ క్లాస్లో చెప్పానమ్మా. sin మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ మైనస్ తీటా ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ తీటా. సో ఇది ఫార్ములా. సైన్ ఆఫ్ మైనస్ తీటా అనేది మైనస్ సైన్ తీటా. ఓకేనా? అంటే ఏంటి? మైనస్ సైన్ 10 డిగ్రీస్. ఓకే, ప్లస్ సైన్ 10 డిగ్రీస్. ఓకేనా? అర్థమవుతుందమ్మా. cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంతమ్మా? cos 60 1/2 కదా. cos 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/2 ఇంటూ మైనస్ సైన్ 10 డిగ్రీస్ ప్లస్ సైన్ 10 డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది చూడండి. సో -10 ప్లస్ 10 ఏమవుతుందమ్మా? మళ్ళీ ఇంకో స్టెప్ వేసుకుంటారా? -10 ప్లస్ సైన్ 10 డిగ్రీస్. ఇది కూడా ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో 0. ఇదే కదా ఆర్హెచ్ఎస్. ఓకేనమ్మా. ఓకే, అర్థమైందా? చూడండి, అర్థమైందమ్మా. ప్రూవ్ దట్ sin 50 డిగ్రీస్ మైనస్ sin 70 డిగ్రీస్ ప్లస్ sin 10 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో sin 50 మైనస్ sin 70 అనేది ఎలా ఉంది? sin c మైనస్ sin d ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా అప్లై చేసాం. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకే, సో ఫార్ములా అప్లై చేస్తే 2 cos c ప్లస్ d బై 2 అంటే 50 డిగ్రీస్ ప్లస్ 70 బై 2 ఇంటూ sin 50 డిగ్రీస్ మైనస్ 70 బై 2 ప్లస్ sin 10 డిగ్రీస్ సేమ్ యాజ్ ఇట్గా వేస్తాం. ఓకేనా? 70 ప్లస్ 50 అంటే ఎంత? 120. సో 120 బై 2. సో 60 డిగ్రీస్. ఓకే, సో 70 నుంచి 50 తీస్తే ఎంత? 20 మైనస్ 20 కదా. సో 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే మైనస్. కానీ సైన్ ఆఫ్ మైనస్ తీటా అంటే మైనస్ సైన్ తీటా. సో పక్కన ఫార్ములాస్ కూడా వేసుకోండి కంపల్సరీగా. 2 cos 60 డిగ్రీస్ వాల్యూ 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మైనస్ సైన్ 10. సో మైనస్ సైన్ 10 ప్లస్ సైన్ 10 అంతా 0 అవుతుంది. ఓకే, ఓకేనమ్మా. సో స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకే, ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ప్రూవ్ దట్ sin 70 degrees minus cos 40 degrees by cos 50 minus sin 20 is equal to 1/√3. సో sin 70 degrees minus cos 40 by cos 50 minus sin 20 is equal to 1/√3 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో సేమ్ ఇక్కడ కూడా LHS తీసుకోండి. చూడండి, LHS sin 70 degrees minus చూడండి cos 40 degrees by cos 50 degrees minus sin 20 degrees. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సైన్ ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే దీన్ని cos 40ని ఏమని రాయొచ్చమ్మా, 90 - 50 అని రాయొచ్చా. చూడండి, ఎందుకంటే మనకి సైన్ కాసులో ఫార్ములా లేదు, sin C - sin D ఫార్ములా ఉంది. సో దీన్ని సైన్లో మార్చుకోవాలి. ఓకేనా. ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ చూడండి ఒకసారి, cos C ఒకటి ఉంది, cos 50 ఉంది, sin 20 ఉంది. సో కాస్కి సైన్కి ఫార్ములా ఉందా, సో లేదు. అంటే ఏంటి, దీన్ని కూడా కాసులో మార్చుకోవాలి. ఓకేనా, అర్థమైందా. సో sin 70 minus cos 90 minus 90 degrees minus 50 degrees. ఓకేనా, బై cos 50 degrees minus చూడండి sin 20ని ఏమని రాయొచ్చమ్మా, sin 20ని 90 మైనస్ ఏమని రాయొచ్చు, 90 minus 70. ఓకేనా, ఓకేనమ్మా. సో sin 70 degrees minus sin 70 degrees minus ఇక్కడ చూడండి cos 90 minus theta. సో 90 minus theta అనేది ఎన్ని క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్. సో 90 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది, సైన్. ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ కదా, అంటే కాస్ 90 minus theta ఏమవుతుంది, సైన్ థీటా. సో సైన్ 50 degrees ఓకే బై కాస్ 50 మైనస్ ఇక్కడ కూడా చూడండి sin 90 minus theta, ఇది కూడా ఫస్ట్ క్వాడ్రంటే. సో 90 ఉంది కాబట్టి సైన్ దేని కింద మారుతుంది, కాస్ కింద మారుతుంది. అంటే sin 90 minus theta ఏమవుతుంది, కాస్ థీటా. సో కాస్ 70 degrees. ఓకేనమ్మా, ఓకేనా, అర్థమైందా. సో ఇప్పుడు చూడండి ఫార్ములా రూపంలో వచ్చింది మనకి, sin C - sin D ఫార్ములాలోకి వచ్చింది. న్యూమినేటర్ చూడండి, సో డినామినేటర్ కూడా చూడండి సేమ్ cos C - cos D. ఓకేనా, sin C - sin D సిన్స్ ఫార్ములా రాస్తున్నాం చూడండి, sin C - sin D. sin C - sin D అంటే ఫార్ములా ఏంటి, 2 cos C + D/2 ఇంటూ sin C - D/2. ఓకేనా. సో cos C - cos D ఇది కూడా ఫార్ములా రాస్తున్నాను చూడండి, cos C - cos D, cos C - cos D -2 sin C + D/2 ఇంటూ sin C - D/2. సో ఇంతే కదా ఫార్ములా. ఓకేనమ్మా, ఓకే. సో ఫార్ములా సప్లై చేస్తాను చూడండి, sin C - sin D అంటే ఫార్ములా ఏంటి, 2 cos C + D/2. సో 70 + 50 70 degrees + 50 degrees by 2 ఇంటూ sin 70 degrees - 50 degrees by 2. ఓకేనా, బై డినామినేటర్ చూడండి cos C - cos D -2 sin C + D/2 -2 sin C + D/2 అంటే 50 degrees + 70 degrees by 2 ఇంటూ sin C - D/2 50 degrees - 70 degrees by 2. ఓకేనా, ఓకేనమ్మా, చూడండి జాగ్రత్తగాను. సో 2 cos 70 + 50 ఎంతమ్మా, యాడ్ చేస్తే 120 కదా, 120 degrees by 2 ఇంటూ sin 70 నుంచి 50 తీస్తే ఎంత, 20 by 2 బై -2 sin అర్థమవుతుందమ్మా, సేమ్ ఇక్కడ కూడా అంతే 120 degrees by 2 ఇంటూ sin -20 కదా, ఇక్కడ చూడండి 70లో 50 తీసాం మైనస్ కదా, -20 degrees by 2. ఓకేనా, ఇంతవరకు అర్థమైందమ్మా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి,
సో 2 cos చూడండి ఇక్కడ 2 cos 120 ఎంత అంటే 60 కదా, 60 degrees. సో ఇక్కడ 10, ఇక్కడ కూడా సేమ్ 60 degrees, ఇక్కడ 10 -10. ఓకే, చూడండి ఒకసారి. టూ cos 60 degrees into sin 10 degrees, okay, by -2 sin 60 degrees, sin of minus theta చెప్పాను ఇందాక, మైనస్ sin theta, సో మైనస్ sin 10 degrees. ఓకేనమ్మా, చూడండి cos 60, సో cos 60 degrees వాల్యూ ఎంత 1/2 ఇంటూ sin 10 degrees సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వేసేయండి బై -2 sin 60 degrees వాల్యూ సారీ √3/2, sin 60 అంతా √3/2 ఇంటూ మైనస్ sin 10 degrees. ఓకే, బై చూడండి. సో జాగ్రత్తగా చూడమ్మా, ఇంకా 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, sin 10 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఏమొస్తుందమ్మా ఆన్సరు 1/, ఇంకేం మిగిలింది √3, అంతే కదా, √3 అమ్మా, ఇది √3/2. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో sin 10 క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో √3 మిగిలింది, 1/√3 ఈజ్ ద RHS. ఓకే, అర్థమైందమ్మా? షర్ట్ తీసుకోండి. ఓకే, sin 70 - cos 40 అమ్మా, cos 50 - sin 20. సో cos 40ని cos 90 - theta అని రాసాం. సో అర్థమైందా, cos 90 - theta అంటే sin theta, 90 - 50 అంటే 40 కదా. సో cos 40ని cos 90 - 50 అని రాసాం. సో cos 90 - theta